సమాచారం సగమే. సమగ్ర కులగణనలో అన్ని వివరాలు చెప్తేనే దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు, మొత్తం 75 ప్రశ్నలు. కులం, కుటుంబం వివరాలు అప్పులే చెప్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతరత్రా ప్రశ్నలకు నో. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయంతోనే వెనుకాడు. జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. నేను ఇంతకుముందే చెప్పిన ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఏం చేస్తున్నారంటే, మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ తోటి మీరు ఏం చేస్తారో కొంత తెలిసిపోతుంది కదా, మీ వివరాలు చెప్తే. కొంతమంది నేను చెప్పిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటా వైట్ రేషన్ కార్డు పోతారని కూలీగా చెప్పిందంట. ఎక్కడో కాదు, మంచిర్యాల జిల్లాలని. ఎందుకనంటే కొంతమంది నాకు చెప్పిండు సర్వే చేసేటోళ్ళు, ఇక ఇంత ఘోరం ఉంటుందా అని అంటాను. లాలే తప్పు. వివరాలు మొత్తం చెప్పండి. నిజంగా మీరు అర్హులైతే మీ పథకాలు ఉంటాయి, అర్హులు కాకపోతే మీ పథకాలు పోతాయి. మరి ఇక్కడ చూడండి, అర్హులైనోనికి ప్రభుత్వం పథకం ఇవ్వడమే కష్టంగా ఉన్నది. అనర్హులై తీసేస్తే ఏమవుతుంది? స్వచ్ఛందంగా వదులుకోండి, ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది. దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరు పూర్తి వివరాలు ఇవ్వడం లేదు. సర్వే దరఖాస్తులో మొత్తం 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కేవలం 20 నుంచి 25 ప్రశ్నలకే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు. ఇందులో కులం, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, అప్పులు తప్ప ఇతరత్ర వివరాలు చెప్పడం లేదు. ఆస్తుల గురించి అడిగితే చాలు, అప్పులే తప్ప ఆస్తులేవేనని చెప్తున్నారు. పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారులు వెల్లడించడం లేదు. లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటివి కూడా పోతాయేమోనని అనుమానంతో భయపడుతున్నారంట. ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం తీసుకుంటున్నది, ఆస్తులు ఎన్ని ఉన్నాయని కూడా కరెక్ట్గా చెప్పడం లేదు. ఇంకా ఇప్పటి వరకు 58.3% ఇండ్ల సర్వే పూర్తి అంట. కొందరు అంటే ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనం ఆలోచిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల రెంటర్లను తమ ఇంటి నెంబరు చెప్పొద్దంటూ ఆ ఇంటి యజమానులు దబాయిస్తున్నారంట. ఇప్పుడు ఎవరన్నా ఒక ఇల్లు ఉంటుంది, ఓనర్ ఉంటాడు, ఓనర్ ఉన్న ఇంట్లో రెంట్కు ఉండే వాళ్ళు ఉంటారు కదా, రెంట్కు ఉండే వాళ్ళను ఆ ఇంటి నెంబర్ చెప్పొద్దని చెప్తున్నారట. ఎందుకనంటే అరే ఈయన బాగా రెంట్లు వస్తానే అని చెప్పి అనుకుంటారని కూడా వాళ్ళు చెప్పొద్దు అంటున్నారట. ఇంటి యజమానులు దబాయిస్తున్నారు. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు కూడా అవగాహన కల్పించడం లేదు. కొన్ని ఏరియాలో ఎన్యూమరేటర్లు అసిస్టెంట్లను పెట్టుకొని సర్వే ఫారాలు నింపుతున్నారు. ఇంకో ఇది వాస్తవం. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులే చేయాలి, వార్డ్ ఆఫీసర్ వేయాలని ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఫస్ట్ ఒక 4 రోజులు చేసిండు, వాస్తవం చెప్తున్నా. తర్వాత ఇంకో రోజుకో 150 రూపాయలు ఇస్తా, ఇంకా నువ్వు ఒక 20 ఇండ్లు, ఒక రోజుకి 20 ఇండ్లు టార్గెట్ ఇస్తాను, ఒక్కొక్క ఇంటికి ఓ 50 రూపాయలు లేకపోతే 30 రూపాయలు ఇస్తాం. ఎంత ఒక్కొక్క ఇంటి నింపడానికి 20 నిమిషాలు అవుతుంది అంటున్నారు కానీ కరెక్ట్గా చెప్తే 10 నిమిషాలు అయిపోతుంది. సో రోజు ఒక 15 నుంచి 20 ఇండ్లు చేసుకోండిరా, ఇంకా రోజుకో 500 లేకపోతే 1000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ కింద అసిస్టెంట్లను పెట్టుకుంటాను. ఇంకొకరు అయితే 300 కంటే ఎక్కువ ఇస్తలేరట. సో అట్లా ఎన్యూమరేటర్లు పెట్టుకొని పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా మొత్తం డీటెయిల్స్ చెప్పినా చెప్పకుండా ఇంకా డాష్ పెట్టుకుంటూ పోతాను. మరి క్వశ్చన్ కూడా అడుగుతలేరు, కొన్ని మాత్రమే దాంట్లో సగమే వివరాలు నమోదు చేసుకుంటాను. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్గా పెట్టుకున్నది. ఇప్పటికే 58.3% పూర్తయినట్టుగా వెల్లడించింది. ఇంకో వారం 10 రోజుల్లో వివరాల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. ఇంకా 1 కోటి పైన 1,16,00,000 ఇళ్ళు ఉన్నాయి. నవంబర్ 9 నుంచి వివరాల నమోదు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,246 గృహాలను సర్వే పూర్తయింది. అంటే ఇంకా 58% పూర్తయింది. జిల్లాల వారీగా చూస్తే ములుగు 87.1%, నల్గొండలో 81.4% జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఇంకా జనగామలో 76%, మంచిర్యాలలో 74.8%, పెద్దపల్లిలో 74.3% తర్వాత వరుసలో ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎందుకు నమోదు తక్కువని చెప్పన్నా, ఇవి కోల్బెల్ట్ ప్రాంత ఈ జిల్లాలు. ఇక్కడ మంచిర్యాల కానీ పెద్దపల్లి కానీ వీళ్ళు కొంత ఎందుకు చెప్తలేరంటే ఇక వాళ్ళని తిట్టుకున్నా మంచిదే, పూర్తి సరైన వివరాలు చెప్తే ఎక్కడ రేషన్ కార్డు పోతుందో. కొంతమందికి వచ్చే 2 పెన్షన్లు అస్టలు ఉన్నాయి, ఈ 2 పెన్షన్లు ఏదైనా ఒక పెన్షన్ తీసేస్తారు కావచ్చు అని భయం అయితే ఉన్నది. మరి నిజమే, వాళ్ళకి భయం ఉన్నది కాబట్టి నిజాలు చెప్తలేరు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోతాయని చెప్పి చాలామంది భయపడుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా మేము ప్రజలతో మాట్లాడినప్పుడు అయ్యా మాది ఏమన్నా రేషన్ కార్డు మా కొడుకు జాబీ ఎత్తాడు, మరి వాడైతే మమ్మల్ని పట్టించుకుంటాడు, మాకు రేషన్ కార్డు ఉన్నది అయ్యా, మరి మేము ఏం చేయాలి, మాకు రేషన్ కార్డు పోతే ఎట్లా, అటు కొడుకు పట్టించుకోడా, ఈ కొడుకు పట్టించుకోడు, ఏ కొడుకు పట్టించుకోడు, కొడుకు గవర్నమెంట్ జాబ్ ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ వీళ్ళకు వాళ్ళు పట్టించుకునే పరిస్థితి, మా రేషన్ కార్డు పోతుందా, మా పెన్షన్ పోతుందా అని చెప్పి రోజు రోజు దినదిన గండంగా గడుపుతున్నాం. మరి సర్వేలా వచ్చినప్పుడు కొందరు తాళాలు వేసుకొని పోతున్నాం. నిజంగా చెప్పన్నా అద్దా అని ఏం కాదు, నిజంగానే డీటెయిల్ చెప్పండి, మీ ఉన్న పథకాలు తీసేయమని చెప్పి మంత్రులు భరోసా ఇస్తున్నారు. నిజంగా రేషన్ కార్డు ఉండి మీకు కారులో ఇంకేమైనా ఉంటే మాత్రం అవి ఉంటే ఏమన్నా పథకాలు తీసేయచ్చు. రేషన్ కార్డు తీసేయడానికైతే ఇంకా ప్రభుత్వం ఏం ఏర్పాటు చేయలేదు. గతంలో అన్నారు అనర్హుల రేషన్ కార్డులు ఏరివేస్తా అన్నారు కానీ అదైతే ఉన్న వాటిని తీసేరు. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఇంకా ఉన్న సంక్షేమ పథకాలు కూడా తీసేస్తే ఇంకా ఈ ప్రభుత్వం బొందల పడుతుంది.